పరిధిలో ఎలాగైతే ల్యాండ్ బిల్డింగ్ అదే విధంగా పోవాలనుకున్నాం. అయితే శాసనసభ్యులు మీరు కొన్ని విషయాలు అడిగారు. దాని మీద వారు కూడా ఇప్పుడు యాక్చువల్ గా డయాస్ మీదే 2-3 విషయాలు. ఒకటి, వీలైన తొందరలో తీసుకున్న భూమిని డెవలప్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే 3 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని కంప్లీట్ చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ 3 కూడా 3 years లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ యాక్చువల్ గా ఆ 3 యాక్టివిటీస్ పూర్తవుతాయి. ఆ 3 యాక్టివిటీస్ పూర్తయితే అనేక ఇండస్ట్రీస్ గానీ, అనేక హోటల్స్ గానీ, అనేక అంటే ఉద్యోగాలు వచ్చే అనేకం వస్తాయి. మెయిన్ గా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఉద్యోగాలు కల్పన చేయాలి. ఎంతమందికి ఉద్యోగాలు వస్తే రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది, అందరూ ఆర్థికంగా డెవలప్ అవుతారని. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఈ 3 కూడా 3 years లోపల అయ్యేటట్టుగా సిఆర్డీ ప్రణాళికలు రచించి చేస్తుంది. తర్వాత మిగతా గ్రామాలు ఏదైతే 29 గ్రామాల్లో ఇప్పుడు డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేశారు. కొన్ని గ్రామాల్లో 6 నెలల్లో ఎన్ని పూర్తి గ్రామాల లోపల, గ్రామ కంటంలో 6 నెలల లోపల రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్. అయితే ఈ గ్రామానికి ఈ గ్రామ కంఠం కాకుండా బయట తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్స్ తీసుకొని దాని డిజైన్ ఫస్ట్ చేయాలి. ఈ గ్రామానికి గ్రామ కంఠం కాకుండా మీరైతే ల్యాండ్ ఫిల్లింగ్ ఇస్తారో దానికి సంబంధించి రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ చేయడానికి ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేయాలి. అది చేసిన తర్వాత ఈ గ్రామ కంఠంలో కూడా రోడ్లు, డ్రైన్స్ డిపిఆర్ తయారు చేసి వీలైనంత వరకు ఈ 6 months లోనే వీలైనంత తొందరలో చేసి మీ శాసనసభ్యులకు ఇస్తాము. వారు మీతో కూర్చొని డిస్కస్ చేసిన మార్పులు చేర్పు చెప్తే దాని ప్రకారం చేసి ఈ గ్రామ కంట్రోల్ లోపల కూడా రోడ్డు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాటర్ కనెక్షన్స్ కావచ్చు చేస్తామని తెలియజేస్తున్నాను. అదే విధంగా ఆ గ్రామాల్లో కూడా కొన్ని దగ్గర శ్మశానాలు, కొన్ని దగ్గర కమ్యూనిటీ హాల్స్ అవి అడిగారు, అవి కూడా చేయమని అది కూడా చేస్తాం. అదే విధంగా ఈ గ్రామానికి కూడా మీరేదైతే శాసనసభ్యులు శ్రావణకి ఇస్తారో అవన్నీ చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ 2 విషయాలు యాక్చువల్ గా అడిగారు. ఒకటి, హరిశ్చంద్రపురంలో ఇనాంపురం అన్నారు. అది కూడా డిస్కస్ చేసి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారితో ఏదైనా ప్రాబ్లం ఉంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సానుకూలంగా డెసిషన్ తీసుకుంటాం. అయితే 2 విషయాలు యాక్చువల్ గా శాసనసభ్యులు ఇప్పుడు మేజర్ అది. ఒకటి, రుణమాఫీ 2014-19 అప్పుడు రాష్ట్రం మొత్తం రుణమాఫీ ఉండింది. అప్పుడు ఈ గ్రామాల్లో కూడా 1.5 lakh యాక్చువల్ గా 1.5 lakh వరకు అంటే ల్యాండ్ పుల్లింగ్ చేసే ముందు రోజు వరకు ఎవరైనా రుణం చేస్తుంటే 1,50,000 వరకు దాన్ని తొలగించేటట్టుగా అప్పుడు చేశాం. అయితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఉండింది అది ఈ యొక్క రుణమాఫీ. అయితే ఇప్పుడు శాసనసభ్యులు అడిగారు, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. రైతుల రత్నాలను శాసనసభ్యులు అడిగారు సార్, అప్పుడు చేశాము. ఇది చేయమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అయితే ఏం చెప్పారంటే చాలా క్లియర్ గా, నిన్నటి వరకు ఏదైతే మీరు స్మార్ట్ సిటీ కోసం కావచ్చు, ఎయిర్పోర్ట్ కోసం కావచ్చు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం కావచ్చు, ఏ ల్యాండ్ అయితే తీసుకున్నారు ల్యాండ్ పుల్లకి వాళ్ళందరికీ ఈ 1,50,000 వరకు రుణమాఫీ అనేది నిన్నటి వరకు చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. నిన్నటి వరకు చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అది ఎయిర్పోర్ట్ ల్యాండ్ పుల్లకి అయినా, స్మార్ట్ సిటీస్ అయినా, లేదా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అయినా. కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దాన్ని. రెండవది ఏంటంటే ఈ యొక్క యాన్యుటీని పెంచమని కూడా అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. వారు ఏం చెప్పారంటే 2014-19లో రైతు సోదరులందరూ కలిసి అప్పుడు నిర్ణయించినది 30,000, 50,000. అప్పుడు అయ్యే ఖర్చులు, దాని వచ్చే పంట ఫలితం, ఆ తేడా అవన్నీ చూసి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు పెంచడానికి. అయితే ఎంత పెంచాలనేది అప్పటికిప్పటికి ఆ ఖర్చుల్లో కావచ్చు, వాళ్ళ పంటలు అమ్ముకుంటే వచ్చే దాంట్లో కావచ్చు, దాన్ని ఎస్టిమేట్ చేసి తీసుకురమ్మన్నారు. వాళ్ళు యాక్చువల్ గా ఢిల్లీ పోతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుల్ని, అదే విధంగా మన యొక్క మార్షల్ ప్రైవేట్ గారు అక్కడ కూడా ల్యాండ్ పుల్లింగ్ అది వారిని యాక్చువల్ గా సీఎం గారి దగ్గర తీసుకుని సీఎం గారితో మాట్లాడించి దాని మీద డెసిషన్ తీసుకుని ముందుకు పోతాం. అయితే ఇన్ ప్రిన్సిపల్ పెంచడానికి ఒప్పుకున్నారు. ఎంత అనేది యాక్చువల్ గా క్యాలిక్యులేట్ చేయమన్నారు. అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంత అనేది యాక్చువల్ గా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజు శాసనసభ్యులు ఏదైతే అడిగారో మొదటి రోజు ప్రారంభిస్తాం. దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసినందుకు నేను రైతు సోదరుల తరఫున, శాసనసభ్యుల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరకు ఎక్కడ కాదు, ఎక్కడనే కాదు, కుటుంబానికి ఒక గతంలో ఎలా అయితే చేశారో ఆ రోజు అదే విధంగా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గతంలో ఎలా చేశారో అదే విధంగా
డేట్ వచ్చి నిన్నటి డేట్ వరకు చేసిన వాడికి వర్తిస్తుంది. గతంలో ఎలా చేసాం అలాగా. కాబట్టి నేను అందరినీ ఏ సమస్య ఉన్నా మీ శాసనసభ్యులకు చెప్పండి. వారు రెగ్యులర్ గా ప్రతిరోజు మేము మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా గ్రామాలకు వస్తుంటాను. ఏదున్నా నాకు చెప్తే నేను యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఏదైతే చేయొచ్చో చట్టబద్ధంగా అవన్నీ చేస్తాం. నేను ఒకటి అందరికీ చెప్తున్నాను, నేనైనా శ్రావణైనా చట్టాన్ని గౌరవించడం, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటే దానికి స్టెకాన్ అయ్యడం. మాకు వేరే పర్సనల్ ఎజెండాలు ఉండవు. ఆయన కూడా ఉండదు, నాకు తెలుసు ఆయన మెంటాలిటీ. ఎందుకంటే ఆయన 14-19లో ల్యాండ్ పుల్లింగ్ ఎప్పుడు కంప్లీట్ గా ఆయనతోనే తిరిగారు. కానీ ఆయన యొక్క మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు. నాకు కూడా ఇతనికి మంచి చేయాలి, అతనికి చెడ్డ చేయాలి, ఇతను దూరం చేయాలి ఉండదు. చట్టం రూల్స్ ఏది ఉందో ఆ రూల్స్ లో కట్టుబడి చేస్తాం. ఏదైనా రూల్స్ మార్చాలంటే ఖచ్చితంగా ఇట్లా ఇప్పుడు ఇది ఉంది. యాక్చువల్ గా అయితే ఇది లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ లేదు, కానీ అడిగారు, ముఖ్యమంత్రి గారితో అడిగాను, వారు యాక్సెప్ట్ చేశారు. అట్లా కొన్ని ఏదైతే మా పరిధిలో ఉంటే నేను చేస్తాను. రోడ్డు అన్నారు, నా పరిధి చేశాను. ఇక్కడ లోపల రోడ్డు అన్నారు, అది కూడా నా పరిధి నేను చేశాను. నా పరిధి వరకు నేను ఇమీడియట్ గా చేస్తా. నా పరిధి దాటి అంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. లేదంటే శాసనసభ్యులు మిమ్మల్ని కూడా కొంతమంది తీసుకుని సార్ కూర్చోబెడతాను. 14-19లో అట్టే చేశాను. నా పరిధిలో నేను చేశాను. బియాండ్ అయితే శాసనసభ్యుల్ని తీసుకుపోయాను, రైతు సోదరులు కూడా తీసుకుపోయాను. సార్తో మాట్లాడితే నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా తీసుకొని చేస్తాం. దీనికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.